నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? మస్తు రోజులైంది. చాలా రోజులైంది. మేము గూడా మస్తు వెయిట్ జేసినాం. మా వాళ్ళకి చాలా పనులుండి బిజీ ఉండి అందుకే వీడియోలు ఏం తీయలే ఈ మధ్యల. సో, ఈరోజొచ్చేసి మన టాపిక్ మనం 'కల్కి' గురించి డిస్కస్ చేద్దామని వచ్చినాం. సో, హి ఈజ్ అవర్ డెబ్యూటెంట్. మనోడే కొత్తోడు. అందరికీ నమస్కారం. అక్కడ మీద వాడు గూడా చెప్పురా హాయ్ చెప్పురా బాబు. హాయ్ అన్న. ఇదేందిరా ఇట్లా దండం పెట్టరా ఫస్ట్ టైం వచ్చావు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆడు, వీళ్ళు పవన్ మనోళ్ళే. కళ్యాణ్. అయితే ఇలా అనుకోవాలి. సో కల్కి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. కమాన్ ఆది భాయ్ చలో. స్టార్ట్ నేనేనా? స్టార్ట్ ఎలా చేస్తాం? స్టార్ట్ ఈజ్ ఓవరాల్గా ఓకే. ఓవరాల్ ఇనిషియల్ థాట్స్. ఆల్రెడీ ఇనిషియల్ థాట్స్ ఇవ్వడానికి చాలా 2 weeks అయిపోయింది ఆల్మోస్ట్. చాలా లేట్ అయ్యింది యాక్చువల్గా ఆల్రెడీ చాలా వీడియో లేట్ కూడా ఏంటంటే ఈ వీడియో చూసేటోళ్ళు ఆల్రెడీ అందరూ మళ్ళీ అంటే సినిమా చూసే ఉంటారు, అందుకోసమనే ఇట్లా Definitely. గ్యాప్ కూడా ఇచ్చాం అన్నట్టు. సో మోస్ట్ ప్రాబబ్లీ స్పాయిలర్ రివ్యూ అవ్వచ్చు ఇది, ఆర్ ఎల్స్ ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత విల్ సే దిస్ ఇస్ స్పాయిలర్ రివ్యూ అని. సో అంతే. ఎస్, ఇనిషియల్ థాట్స్. నా ఇనిషియల్ థాట్స్ ఏం చెప్పాలంటే, మ్యాసివ్ వరల్డ్ చాలా బాగా క్రియేట్ చేసి, చాలా కష్టపడి, వెరీ వెల్ డన్ ఎఫర్ట్స్, వెరీ వెల్ పుట్ ఎఫర్ట్స్, అండ్ సమ్ ప్లేసెస్ ఇట్ ల్యాండెడ్ వెరీ వెల్, సమ్ ప్లేసెస్ they could have done it better, but overall a well done film, definitely. The positives are really positive, the negatives are kind of negative, that's what I would say. పాజిటివ్స్ ఆర్ రియల్లీ పాజిటివ్స్. ఏం చెప్పాడు రా. చాలా లైన్ అయిపోలే వదిలే కానీ. అన్నం చాలా అందంగా ఉంది. సర్లే. ఓవరాల్గా ఇంకా నా థాట్స్ ఏంటంటే, సమ్వేర్ ద ఫస్ట్ హాఫ్ కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్తాను నేనైతే. సమ్వేర్ ఆర్ ఎల్స్ దిస్ మే బి ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డైరెక్టర్. హీ జస్ట్ వాంటెడ్ టు లీవ్ దట్ ఫస్ట్ హాఫ్ ఫర్ ద వరల్డ్ బిల్డింగ్. ఆ మొత్తం వరల్డ్ని చూపించడానికి జస్ట్ అక్కడ ఇంట్రడక్షన్ కదా, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, జస్ట్ ప్యూర్లీ దానికోసమే వదిలేసినట్టు అనిపించింది. అదర్ దెన్ దట్ నాట్ మచ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, బట్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి మంచి పేస్ పికప్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వన్ ఆఫ్ ద మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే, నాకు ఇంటర్వెల్ బ్యాంక్ సరిగ్గా తగలలేదు. ప్రాబ్లం ఏంటంటే, మేము ఫస్ట్ షోకి వెళ్ళాం, ఆఫీస్ ఎగ్గొట్టి మరి ఫస్ట్ షోకి వెళ్తే ఐమాక్స్ స్క్రీన్లో వాడు ఇంటర్వెల్ దగ్గర ఆపకుండా ఇంటర్వెల్ 5 నిమిషాల ముందు ఆపాడు. దానివల్ల ఇంటర్వెల్ కొద్దిగా తగలలేదు. మళ్ళీ మాకు మళ్ళీ ఇంటర్మిషన్ కార్డ్ అని వచ్చిన తర్వాత 10 నిమిషాలు ఖాళీ కూర్చున్నాం మేము. మరి స్టార్టింగ్ నుంచి ఏమన్నా అరుస్తున్నారు థియేటర్లో, జనాలు అరుస్తున్నారు, మళ్ళీ అయ్యి అది ఇది అది అని. కానీ ఆడు సరిగా తగలలేదు. వాట్ కెన్ వి డూ? బట్ యా, సెకండ్ హాఫ్ ఇస్ ప్యూర్లీ వెరీ గుడ్, టూ గుడ్. సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. అదేనా క్లైమాక్స్ ఆపడం ముందు ఆపేయడం మరి. క్లైమాక్స్ ఉంచట్లే. అంటే పార్ట్ 2 కూడా కొంచెం లీక్ చేసిండు ఆ ముందు 5 minutes. భారతీయుడు. అజయ్ అన్న నువ్వు చెప్పన్నా. వద్దు అట్లానే కూర్చో. చెప్తున్నా మాట్లాడాలంటే, ఆ బడ్జెట్ లో అసలు అంత విజువల్స్, నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ కానీ శంబాలా కానీ నెక్స్ట్ అవి చూపించేది ఆ బడ్జెట్ లో చాలా బాగా చూపించాడు అన్న. నెక్స్ట్ ఆ వెపన్స్ కూడా, వెపన్స్ ఆ ఫైటింగ్స్ ఆ వెపన్స్ కూడా బాగా స్లోనే స్టార్ట్ అవుతుంది. నిదానంగా మనకు స్టోరీ లెక్ తీసుకెళ్తే అది స్లోగానే ఉంటది. బట్ ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంటర్వెల్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే ఆ ఫైట్స్ నెక్స్ట్ మిగతావన్నీ బాగా చూపించాడు అన్న, నచ్చింది. ఓకే చెప్పండి మీరిద్దరే. చలో భైరవ స్టార్ట్ చేస్తే అద్దాలు పెట్టుకోండు కాదు, కొంచెం చెప్పండి. చేస్తే కథలు తీసి మీరు చెప్తారా కొంచెం? నీకు ఎట్లా అనిపించింది యాక్ట్ చేయడం? ఓకే, సో యా, అదే చెప్పినట్టు ఆ బడ్జెట్ కి ఆ గ్రాఫిక్స్ ఇవ్వడం ఈజ్ యాక్చువల్లీ గ్రేట్. అంటే నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపించింది.
అంటే కంపేర్డ్ టు ఇట్స్ కౌంటర్ పార్ట్స్, యూ నో వాట్, అంటే ఐ వోంట్ నేమ్ ఇట్. వద్దు. తెలిసిందే అందరికి. అదే సో పాపం ఏమన్నా ఏది చిన్న మైనర్ ఏదొచ్చినా అరే ఓమరాజ్ ఇటు రారా అని అంటారు మీమర్స్. అరే నేను ఒక్క దాంట్లో చూసిన ఓం రౌత్ నిన్ను రౌత్ అనుకుని కొడతారా అంటాడు. రౌత్ అంటే తెలుసా? రాయి రాయి, తెలంగాణ స్లాంగ్ అంట అజయ్ గారికి. రౌత్ రాయి. అంటే రాయి. తెలుసు అన్న. రైతు అని సో ఏ సినిమా వచ్చినా సరే తమిళ తప్పలేదు. కమింగ్ టు ద పాయింట్, ఆ బడ్జెట్ కి ఎగ్జిక్యూషన్ అనేది ఇట్స్ రియల్లీ ప్లస్ పాయింట్. అది చెప్పినట్టు పాజిటివ్ సార్, యాక్చువల్లీ పాజిటివ్. అండ్ అండ్ మైనస్ ప్లస్ చేద్దాం. గివెన్ దట్ ఆ టైంలో అంటే ఈ టోటల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో చాలా బాగానే ఎగ్జిక్యూట్ చేశాను, అంటే బాగా వాడుకున్నాడు టైం. అండ్ గివెన్ దట్ థర్డ్ ఫిలింలోనే ఎంత హ్యూజ్ కాస్టింగ్ చేయాలంటే దట్స్ ఐ మీన్ అంటే గట్స్తో కూడిన పనే అది, పైసలతో కూడిన పనే ఉంది. నాగశ్విన్ is- నాకు చెప్పాలంటే అంటే మామూలు ప్రొడ్యూసర్ కొంచెం అలాగని కాదు, బడ్జెట్ అని కూడా కాదు. ఐ వోంట్ సే ఇట్స్ బడ్జెట్. నాగశ్విన్ ఈజ్ అ కంటెంట్ గై. ఎవడి సుబ్రహ్మణ్యంతో ఈ డెబ్యూట్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ సెకండ్ మహానట్య. సెకండ్ మహానటి హీ రోస్ టు నేషనల్ లెవెల్ అనమాట. అండ్ అంటే పైసలు ఎంత ఇచ్చినా సరే ఒకవేళ మూవీ అంటే స్క్రిప్ట్ పోయింది అనుకో, మొత్తం నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఫ్లాప్ పడిపోతుంది. సో ఇట్స్ లైక్ యువర్ క్యారింగ్ దేర్ హోల్ స్టేక్స్ ఆన్ యువర్ షోల్డర్. చాలా ప్రెజర్ మూవీ ఆన్ ద షోల్డర్ యాక్చువల్లీ. అదే యాక్చువల్లీ సో నాగశ్విన్ చెప్పు అజయ్ చెప్పు. అంటే నాగశ్విన్ లాస్ట్ తీసిన 2 మూవీస్ కి అసలు ఈ కల్కి మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ 2 తీసిన 2 అనేది చాలా వేరు. మళ్ళీ ఇది కల్కి నాగశ్విన్ కి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని వైడ్ స్పెక్ట్రమ్ రాదు. అది ఒక సైడ్ ఎవడే మహానటి ఉంటే ఇంకో సైడ్ కల్కి ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటాయి. బట్ చెప్పాలంటే చాలా చెప్పాలంటే ఎవడే అండ్ మహానటి ఆర్ లిటిల్ స్ట్రాంగర్ ఆన్ ఎమోషన్స్. ఆ చిన్న పార్ట్ నాకు కొద్దిగా చిన్నగా ల్యాక్ అనిపించినట్టు అనిపించింది, బట్ ఇట్ స్టిల్ కనెక్టెడ్ వెరీ వెల్. ఎమోషన్స్ పార్ట్లో జస్ట్ లిటిల్ అంటే మేబీ ఇంట్రడక్షన్ పార్ట్ కదా, సో లైక్ కొంచెం క్యారెక్టర్స్ అన్ని రివీల్ చేసి మేబీ పార్ట్ 2లో నువ్వు అనుకుంటున్న ఎమోషన్ నీకు అన్ని అనిపిస్తాయి. మోస్ట్లీ ఈ పార్ట్ లో క్యారెక్టరైజేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. మీరు చూస్తే యాస్కిన్ అసలు పవర్ఫుల్, లాస్ట్ కి మరింత అంటే చాలా పవర్ఫుల్ చేశారు, సూపర్ విలన్ లేదా. కాబట్టి ఆ పవర్ పెంచడం అయింది. ప్లస్ భైరవాన్ కూడా వేరేగా కర్ణాలా చూపించడం అయింది. సో ఇలాగా క్యారెక్టరైజేషన్ చేశారు. ఇప్పుడు అశ్వత్థామన్ కూడా స్టార్టింగ్ నుంచి అంతా చూపించుకుంటూ వచ్చారు. ప్రాబబ్లీ సినిమా మొత్తానికి అశ్వత్థామ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ చెప్పాలంటే. మెయిన్ హీరో పార్ట్ 1 హీరో అమితాబ్ బచ్చన్ సార్. ప్రభాస్ కి లాస్ట్ సీన్ పడకపోతే ప్రాబబ్లీ అశ్వత్థామ లాస్ట్ సీన్ ఉన్నా కూడా ఇవే అంటే లైక్ ప్రభాసే అంటాడు, అంటే ప్రభాసే ఒప్పుకున్నాడు కూడా. ఐ మీన్ అంటే అతనే మన హీరో అట్లా. అసలు ఆ పోస్టర్, హైట్, వాట్ ఏ పర్సనాలిటీ. ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అంటే హైట్ గానీ అంటే చాలా గంభీరంగా కనిపించాడు యాక్చువల్లీ. సీజీ యూజ్ చేయలేదు, యాక్చువల్లీ మేడ్ ఎమ్ టాలర్ ప్రాక్టికల్లీ, నాట్ సీజీ. జస్ట్ ఈరోజే నాగశ్విన్ కానీ వైజయంతి పోస్ట్ అనుకుంటా, హీ వాజ్ లిటరలీ టాల్, నాట్ సీజీ. సో ప్రాక్టికల్లీ దే మైట్ హావ్ ఇంక్రీజ్డ్ హైట్ అనుకుంటా. సో ప్రభాసే హైట్ ఉంటాడు, ప్రభాసే ఇట్లా వస్తాడు మీదకి అర్థం చేసుకొని ఆయన హైట్ ఉంటాడు. ఏ అమితాబ్ బచ్చన్ ఇస్ నాట్, అమితాబ్ బచ్చన్ ఇస్ టాల్ అంటే ప్రిటీ టాల్. అట్లా అంటలేను, అంటే ఇంకా 7 అడుగులు చేశారు, అతను 7 అడుగులు ఉంటారేమో. అంటే ప్రభాస్ టాల్ అనుకుంటే ప్రభాస్ ఎలకలా కనిపించాడు షార్ట్స్. ఓకే ఒక నిమిషం. ఇప్పుడు ఈ పాత క్యారెక్టర్స్, ఐ మీన్ పాత అంటే మహాభారతం టైంలో కాకుండా ఇప్పుడు ఈ 2 ఏంటది 2898 దాంట్లో ఏ క్యారెక్టర్ మంచి అనిపించింది? డెఫినెట్లీ అశ్వత్థామ.
2898లో అశ్వత్థామ ఉన్నాడు కాబట్టి అశ్వత్థామ. అంటే అతను కూడా పాత ఆయన బ్రో, అట్లా కాదు నేను అనేది. అంటే ఆయన అలాగే మళ్ళీ నేను బతుకున్నాడు, కూడా జై హనుమాన్ అంటాను, అతను కూడా వస్తాడు బతుకుండు కాబట్టి. బతుకుండు అట్లా అట్లా కాదు, వేరే నార్మల్ గా మనుషులల్లా. అనాబెన్ హ్మ్? అనాబెన్ ఆ, అంటే ఎవరామె? కైరా 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 కైరా. yes, అసలు ఆ కైరా గురించే చెప్దాం అనుకుంటున్నా. చిన్న పాట అసలు ఎంత చాలా తక్కువ ఉంటది. ఆ ఏమి సుమతి కూడా సుమేటియా ఏదో సున్నైటీనో సమ్మేటి. సమ్ ఎయిటీని సుమతి చేసేస్తుంది. దెన్ అక్కడ ఒక మ్యారేజ్ గురించి చెప్తుంది, ఒక తోడు ఉంటే ఏంది అనేది చెప్తుంది. నాకు కైరా చనిపోయిందా? చచ్చిపోయి అంటే యా ఉమ్, చచ్చిపోయింది. వెళ్ళిపోతుంది. We don't అంటే know. మనకి We don't వాళ్ళతో know. వచ్చినోడు ఒక్కొక్కరిని చంపుతారు కదా అన్న, వాడు లాస్ట్ లో బతికినోడు చూపిస్తారు కదా. సో కైరా కూడా బతుకునే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు కదా. అడుగుదాం మనం అదే, ఈ ఈ వీడియో నెంబర్ నాగేశ్వరికి పంపించి బతలాడదాం జర. కైరాన్ పిలుద్దాం నాగేశ్వరిని కూడా పిలుద్దాం వీడియోకి. పార్ట్ 2 లో కూడా ఆమెను చూపించండి. ఏ, లేదన్నా నాగేశ్వరి ఆ వీడియో బాంబు వేస్తే చేస్తాడు. ఇద్దరు అయిపోతుంది కదా, వాడు బతుకుతాడు ఈమె కూడా బతికే ఛాన్సెస్ ఉండొచ్చు అని. నెక్స్ట్ లేదా? అదే అన్న. అంటున్నా నేను నాగేశ్వరిని నాగేశ్వరిని వాళ్ళ అడుగుదాం. వీడియో చూస్తున్నాడు లేరా కదా. బాబు. రిలీజ్ నాగేశ్వరిని కైరా. అడగాలంటే ఫస్ట్ ఈ వీడియో నాగేశ్వరి వరకు వెళ్ళాలంటే ఎక్కడో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సో యూ నీడ్ టు ప్రెస్ దట్ ఇన్ ఆర్డర్ బెల్ ఫర్ ద కూడా రీచ్. కొడితే అదే బెల్ కూడా కొడితే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ Yes. అంటే కొంచెం లేట్ ఉన్నాయి ఈ మధ్యలో. లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్. ఎనీవే స్పాయిలర్ రివ్యూకి వచ్చేసాం. సో ఇఫ్ ఎవరైనా చూడకపోతే స్కిప్ దిస్ పార్ట్. సినిమా చూసిన తర్వాత మిగతా చూడండి. వీడియో అయిపోయింది. అలా అయితే the video. వీడియోని స్కిప్ చేయాలి. నేను ముందే డిసైడ్ అయినా మొత్తం సినిమా మ్యూట్ లో పెట్టి చూడండి. మ్యూట్ లో పెట్టి ఓకే, చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఓకే కైరా తర్వాత నాకు అన్న బుజ్జి గురించి బుజ్జి సీరియస్లీ బుజ్జి ఆడ అంటే జస్ట్ వాయిస్ కే, ఈవెన్ దో అదొక మెషిన్, అదొక ఏంది కారు ఒకటి ఏదో, అసలు దానికి నిజంగా ఎంత ప్రభాస్ కి కూడా కనెక్టివిటీ మంచి ఉంటుంది interaction ఇద్దరి మధ్యలో, ఎంత బాండ్ ఉంటుంది. టెంపో నాకు భైరవ నువ్వు అసలు భైరవ ఎప్పుడు ఇట్లా ఇలా పోతున్నా కూడా ఒక్కటి జరిసి కింద పడేస్తుంది. అరే నువ్వు కూర్చోరాడా అన్నట్టు. నీకు అంత సీన్ లేదు అన్నట్టు. అంటే లైక్ ఒక ఏమంటాం డిమోటివేషన్. డిమోటివేషన్ కాదు, బట్ అంటే రియాలిటీ చూపిస్తుంది భైరవకి ప్రతిసారి. బుజ్జి చాలా అసలు బుజ్జి కానీ బుజ్జి చెడు తప్పుతుందిరా అంత లాస్ట్ లాస్ట్ లో లో చెప్తారు పాపం కదా అన్న, వచ్చేస్తది బుజ్జి. పాపం కర్ణుడు అంటే బుజ్జి మళ్ళీ భైరవిని తీసుకొచ్చేస్తుంది వెనక్కి. అంటే ఇప్పుడు బుజ్జికి తెలియదు కదా, బుజ్జి ఈ జనరేషన్ లో తయారు చేసిండు. బుజ్జి అంత ముందు నుంచి పుట్టుంటే బుజ్జికి కూడా ఎరకవు బుజ్జి complex లో కర్ణుడు flight ఎవరు చూసుకునేది. మహాభారతం ఏందని. సో బుజ్జి కానీ ఆ ఫస్ట్ ఫైట్ లో బుజ్జి ఇంటిగ్రేషన్ అన్నది ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒకసారికి అయిపోయింది అనుకున్నాం, ఫైట్ అయిపోయింది అనుకుంటే సడన్ గా బుజ్జి వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ Actually, ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ అన్నిటిని స్పెండ్ చేస్తాడు కదా మళ్ళా బుజ్జి మీద. బుజ్జి రెనోవేషన్. అండ్ ఈ సినిమాకి మెయిన్ ప్రమోషన్స్ బుజ్జి. అంటే అసలు ప్రమోషన్స్ లేవు బుజ్జి బుజ్జి అని చెప్తూ మొత్తం ఇండైరెక్ట్ గా ప్రమోషన్ అంతా అయిపోయింది సినిమాకి. ఓన్లీ బుజ్జి, నో ప్రమోషన్స్. ఓన్లీ బుజ్జి. అంటే ఫస్ట్ సిరీస్ రిలీజ్ చేశారు. సిరీస్ చూసిన తర్వాత మేబీ కొద్దిగా బెటర్. అదే బుజ్జి ఎలా దొరికిందని చెప్పి ఒకటి information దొరికింది. B&B ప్రైమ్ వీడియోలో ఉంది. సో అది చూసిన తర్వాత సినిమా చూస్తే మేబీ కొత్త బ్యాక్ స్టోరీ వస్తుంది. ఆ భైరవకి క్లోనింగ్ అబిలిటీస్ ఎలాగొచ్చాయి, బుజ్జి ఎలాగా బుజ్జి అయింది అన్నీ కనిపిస్తాయి అన్నమాట. కానీ అంత ఫేర్స్ఫుల్ క్యారెక్టర్ బుజ్జి అనే పేరు ఇవ్వడం దట్స్ యాక్చువల్లీ నైస్. అంటే క్యూట్ గా అంటే ఇట్స్ వాళ్ళ ఇద్దరి మధ్యలో అది బాండ్ యూపీనిక్ లాగా ఎట్లా ట్రీట్ మిగతా చేస్తారు. క్యారెక్టర్ పేరు భైరవ అశ్వత్థామ అంటే బుజ్జి అంటే అశ్వత్థామ అంటే ఆయన పేరు ఎప్పుడో పెట్టిందిలే, ఇప్పుడు పెట్టలేదు. భైరవ కూడా ఇప్పుడే ఉన్నాడు కదా బ్రో. భైరవ అంటే అప్పటి నుంచి వస్తుంది కదా. నాకు ప్రెసెంట్లో క్యారెక్టర్స్ ఐ థింక్ ఐ వుడ్ సే భైరవానే. భైరవ గ్రేషియడ్ అసలు నిజంగా అమ్మరా నాయన. ఒక టైంలో అమ్మ వెళ్ళబ్దా అని చెప్పేసి వస్తాడు చూసినావా, ఆయన అశ్వత్థామ వేషం వేసుకొని వస్తాడు అక్కడ. అసలు నేనైతే అసలు అంటే ఏంద్రా పిక్చర్ అయిపోతే ఇద్దరు కనిపిస్తారు, డబుల్ యాక్షన్ లాగా కనబడతారు.
మళ్ళీ ఇంకా వీనితోటి యాక్టింగ్ రాజేంద్ర బ్రహ్మానందాన్ని ఆగం చేస్తాడు. అంటే ఏంట్రా నువ్వు మారిపోయినావా, నా డబ్బులు నాకు ఇస్తావా, నా యూనిట్స్ నాకు ఇస్తావా అంటే ఇచ్చేస్తా. అసలు నిజంగా చూడటానికి కూడా అంటే ప్రభాస్ మారిపోయిండు అన్న ఫీలింగ్ వస్తుంది. సడన్ గా ఇంకా ఒక్కసారి మొత్తం మానేశాడు ఆ అన్నట్టు. బ్యాక్ స్టోరీ అది ఒకసారి అది వెనకాల జరిగింది అది చూపించగానే అమ్మో దొంగ వీడు దొంగ అట్లా ఉండు ఏం మారలేదు అని అనిపిస్తుంది. బట్ నాకు ఇది ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ప్రభాస్ ప్రతిసారి కాంప్లెక్స్ 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 అని చెప్పి ఎందుకు కాంప్లెక్స్ కి మరీ అంతలా అంటే కొన్ని ఫ్యాన్స్ థియరీస్ ఏమంటున్నారంటే మన ఇక్కడ కెప్టెన్ ను ఫస్ట్ పంపించిండ్రు కదా, సో కెప్టెన్ ని మళ్ళీ కాపాడడానికి, తీసుకురావడం కోసం అని అంటారు. మరి నాగార్జున భాయ్ కొద్దిగా ఈధర్ దీన్ని అదే చూపించారు. ఉంటుంది, లేదా ఆ, అంటే ఫస్ట్ దిశ పటాన్ని చూపించినంత వరకు ఒక కైండ్ ఆఫ్ డ్రైవ్ ఉంది కాంప్లెక్స్ వెళ్ళాలి అని. చూపించిన తర్వాత హీ గాట్ మోర్ ఇంటూ వెళ్ళిపోవాలి, నేను అక్కడే ఉంటాను ఇక అంటే అన్న ఆ, ఇది మరి అన్నమాట. మరి అన్ని అందాలను చూసి అక్కడ అవన్నీ చూసినాక ఆబ్వియస్లీ వెళ్ళాలనిపిస్తుంది. చుట్టూ ఎడారి చూసిన తర్వాత సడన్ గా చెట్లు చూస్తే ఎలా అనిపిస్తుంది కదా. బా ఏం చెప్తారా. యాక్చువల్లీ అందుకే అందరూ పట్టుకొచ్చింది. అంటున్నారు దిశ పటని ఎందుకు అసలు ఎందుకుందో అది ఇది కానీ, బట్ షీ హ్యాడ్ సమ్ ఇంపార్టెన్స్. Complex. భైరవ్ని తీసుకెళ్ళి ఆ భైరవ్కి కాంప్లెక్స్ అన్న అదే. మెయిన్ డ్రైవ్ వచ్చిందే దిశ పటని నుంచి. వెరీ స్మాల్ రోల్ బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్ అండ్ స్టోరీ టర్నింగ్ మూమెంట్ అలాగా. చెప్పొచ్చు అలాగే, యా. అంటే నాట్ కంప్లీట్లీ వేస్ట్ రోల్ అది, డెఫినెట్లీ. లైక్ వీరన్ అలాగే ఒకసారి యాస్కిన్ భైరవ ఫేస్ ఆఫ్ అయి ఉంటే బాగుందనేమో. ఒక్క నిమిషం Only అదే. సపోర్ట్ కదా, అంటే భైరవ సపోర్టింగ్ లాగానే కదా ఇండైరెక్ట్. అంటే ఒకసారి మాట్లాడినట్టు కదా. నెక్స్ట్ పార్ట్ లో Part two. డెఫినెట్లీ అశ్వత్థామ అండ్ భైరవ వర్సెస్ యాస్కిన్ హోప్ఫుల్లీ. అది ఆ విజయ్ ధనుష్ మళ్ళీ కర్ణుడు పట్టుకుంటే బాగుంటుంది. కర్ణుడు పట్టుకోలేడు నాకు తెలిసి. నెక్స్ట్ పార్ట్ లో యాస్కిన్ ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తాడంట. దిస్ వాస్ సెడ్ బై నాగ్. యా రావాలి మరి, లేకపోతే ఫైట్ ఎట్లా వీళ్ళు యాస్కిన్ పోలేరు కూడా కదా. ఐ హ్యావ్ సమ్ థియరీ, చిన్న థియరీ అనమాట. హౌ డిడ్ యాస్కిన్ ఆల్సో లిఫ్ట్ ద గాంధీవం అంటే, లాంగ్ షార్ట్, ఇది చాలా లాంగ్ షార్ట్ తీస్తున్నాను. గాంధీవం ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ కృష్ణ టు అర్జున. వన్ సెకండ్, గాంధీవం కాదు కదా, లైక్ కర్నూంది ఎత్తుతాడా? నో 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 గాంధీవం అరే యాస్కిన్ రా, యాస్కిన్ అదే. గాంధీవం ఎత్తుతాడు రైట్ రైట్ రైట్. క్లైమాక్స్ నీ వెనకతలో ఉన్నారు. సో that is actually Krishna's gift to Arjuna from some దాన్ని ఏమంటారు వర్జన్స్ ఆఫ్ మహాభారత. సో అది లిఫ్ట్ చేసే పవర్ ఓన్లీ ఈదర్ అర్జున ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దట్ వెపన్ కృష్ణకు ఉంటుంది. సో నౌ కమింగ్ టు ప్రెసెంట్ 2989 దే దీపికా నుంచి 1 డ్రాప్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా కల్కి. సిరం సో దాట్ ఈస్ Serum. సెరం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దట్ హ్యాడ్ 1 పార్ట్ ఆఫ్ కల్కి విచ్ ఇస్ నన్ అదర్ దెన్ కృష్ణాస్, అ పార్ట్ ఆఫ్ కృష్ణ. సో అవును. పార్ట్ ఆఫ్ విష్ణు, కృష్ణ, విష్ణురా? విష్ణువతారం. విష్ణు కృష్ణ విష్ణుడు. సో దాట్ అది యాస్కిన్ తీసుకున్నప్పుడు he got a little part of Vishnu in him, so that's how he got powers to lift Gandiva. Long shot. బేసికలీ అంతేను. బికాస్ పవర్ వీల్ చేసేది ఓన్లీ ఈదర్ బ్రహ్మ ద క్రియేటర్ ఆఫ్ ద వెపన్ ఆర్ ద Krishna. గాడ్స్. Krishna is the creator of Gandiva. గాంధీవం బ్రహ్మ అంటారు. మరి నాకు తెలియదు అంట, ఎక్కడో చూసాను. I think it's Krishna. Gandiva is Krishna. వీరన్ క్యారెక్టర్ వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతాడు కదా రెబెల్స్ లో కొంచెం హెడ్ లాగా. వాళ్ళు ఒకళ్ళు అంటే వేరే ఒక కంట్రీ వాళ్ళు ఒక పోలీస్ మ్యాన్ సమ్ సెక్యూరిటీ వాళ్ళు ఆపంగానే వాడు దిగి ఒక రకమైన యాక్టింగ్ చేస్తాడు కదా. అమ్మ నాయన అంటే జీవించేస్తాడు అసలు యాక్చువల్గా. ఆ స్లాంగ్, ఆ భాష, అది చెత్త సార్ అది ఇది అనుకుంటా. ఓ దేవుడా బాగుంటది. యాక్చువల్లీ ఎవ్రీ సపోర్టింగ్ క్యారెక్టర్ లైక్ దే లివ్డ్ ఆన్ ఇట్స్, ఐ మీన్ ఆన్ దేర్ పార్ట్. చాలా
స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ కూడా అంటే వాళ్ళకి స్టోరీ అంతా స్టార్టింగ్ తీసుకెళ్ళడం, అంటే ఈ లాస్ట్ సిటీ ఒకటే ఉంది కాశీ అని చెప్పి దాని గురించి చెప్పడం, ఆ వాటర్ అంటే మనకు ఒక ఐడియా ఇస్తాడు అన్నట్టు, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎట్లుంటుంది, ఎట్లుండబోతుంది, మనుషులు ఎట్లుంటారు. వాడు అది ఒక బన్ను ఏదో ఇట్లా పడేస్తాడు కదా, బ్రెడ్ ఏదో ఇట్లా కొట్టుకుంటారు, ఈ మనుషుల కోసమా మీరు చేస్తుంది అది ఇది అని చెప్పేసి. అండ్ Apple. ఇంకొకటి నార్మల్గా యాపిల్ రైట్. సో దాంట్లో వేరే కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ తీశారు. ఎగ్జాంపుల్ పుష్ప సినిమా కానీ లేకపోతే వేరే ఏదైనా మనం సినిమాలు చూస్తే ఇప్పుడు అది దాని ఒరిజినల్నే చూడాలి, ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక స్లాంగ్ ఉంది, సపరేట్ స్లాంగ్ ఉంది. సో బట్ ఈ సినిమాలో చూస్తే అందరూ ఏదో కొంచెం జర ఆ అమ్మాయిని చంపేయాలి అంటే కొంచెం ఒకటే ఇట్లా ఇట్లా మాట్లాడతారు. సో నువ్వు ఏ లాంగ్వేజ్ లో చూసినా కూడా యూ డోంట్ అంటే ఏమంటాం, వీరు నీకు చేంజ్ చేయమనిపించదు అన్నట్టు. అంటే వీళ్ళు ఏమంటాం అన్న ఒకే ఒక రిధం. ఒక రిధమ్ లా అన్ని డైలాగులు ఒకే ఆ. రిధమ్ లో ఉంటాయి. నాకు అంటే 5000 యూనిట్స్ ఇవ్వురా ఇవ్వు అట్లా అంటే ఇట్లే ఉంటాయి. సో యాక్చువల్ అంటే నేను ఇది తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే, మేము నార్మల్ గా మా సీనియర్ వాళ్ళు ఉండే ఒకళ్ళు ఫ్రమ్ కేరళ, ఇంకొకళ్ళు వేరే. సో వాళ్ళకి సబ్ టైటిల్స్ ఉంటాయి థియేటర్లో, ఏం కాదు అని చెప్పేసి పట్టుకుపోయినాను సినిమాకి టికెట్ Subtitles లేవా? అడిగిన సబ్ టైటిల్స్ లేవు. Correct. సో ఫస్ట్ హాఫ్ అయ్యో. అయిపోయిన తర్వాత ఇక డిస్కస్ చేస్తున్నాం మేము, నీకు ఇక్కడ ఏం అర్థం కాలే, ఇక్కడ ఏం అర్థం కాలే, నేను చెప్తా పట్టు అది ఇది అని చెప్పి. బట్ అంటే నేను లాస్ట్ కు దాన్ని ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, వాళ్ళు సబ్ టైటిల్స్ లేకున్నా కూడా స్టోరీ మొత్తం అర్థమైపోయింది వాళ్ళకి అట్లా. యాక్చువల్లీ ఈ స్లాంగ్ విన్న వెంటనే నాకు ఛత్రపతిలో వాడి తమ్ముడు, హీరో తమ్ముడు నీ వాడి ఒక్క slang అమ్మ నీ అమ్మ కాదురా నా నీ అమ్మ అమ్మ అదే కదా. కాదురా నా అమ్మ. అడు ఒకడు ఉంటాడు చూసినావా, వాడు ఎవడు బెంగాలీ యాక్టర్ అనుకుంటా, చైనీస్ విలనా? ఉంటాడు జర చూడడానికి. విలన్ బాగా స్లాంగ్ విన్నప్పుడు నాకు ఏదో మస్తు నవ్వు వచ్చింది. ఈ మనుషుల కోసమా నువ్వు కష్టపడేది అంటే కొంచెం ఇట్లా గుంజుకొస్తాడు. అది చూడు ఒక యాపిల్ కోసం ఇంతలా పడిపోతున్నారు అంటే అది అంతా ఏదో ఒక సపరేట్ అంటే మేబీ తర్వాత అన్ని రోజులకు అట్లే మాట్లాడతారేమో తెలియదు. ఆ, అట్లా అట్లా తీసుకొచ్చిండు. కానీ సంభవం అది డిస్టోపియన్ వరల్డ్ లో మేబీ ఫ్యూచర్ లో తెలుగు అలా అయిపోతుందేమో. అంటే మోడర్నైజేషన్ వల్ల తెలుగు yeah, who knows, అదే ఆఫ్టర్ 8,000 ఇయర్స్ 800 ఇయర్స్ సారీ ఇప్పటికీ 800 800 ఇయర్స్ అప్పటికి ఏమవుతుందో ఎవరికి తెలుసు. అది యాక్చువల్గా మనము ఇంట్రడక్షన్ అలా స్టార్ట్ చేసి ఉంటే బాగుండు. ఇప్పుడు మనం చెప్పేది కల్కి సినిమా గురించి అని. అక్కడ తిండి దొరకదు. ఇప్పుడు ఓవరాల్ గా కల్కి గురించి మాట్లాడుకుంటే అసలు TFI లో ఈ లెవెల్లో మూవీ తీయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గోయింగ్ దిస్ రేంజ్ ఆఫ్ పీక్స్ అని అయితే నేను చెప్పగలను. లిటరలీ హాలీవుడ్తో పైన కంపేర్ చేయొచ్చు, ద కైండ్ ఆఫ్ విజువల్స్, ద సెట్స్. వన్ స్పాట్ ఎక్కడంటే సిరమ్ ఎక్స్ట్రాక్షన్ లొకేషన్ ఉంటుంది కదా, దట్ సెట్ ఇస్ మార్వలస్. నెవర్ సీన్ అలాంటి సెట్, రియలీ రియలీ గుడ్. ఆ ట్రయాంగులర్ షేప్ ఒకటి ఆ ఉంటుంది. యాస్కిన్ దగ్గరికి వెళ్తారు చూడు, ఇలాగ చేతిలో లిఫ్ట్ ఉంటుంది ఇలా. దట్ ఈస్ ఆల్సో అది ఇట్లా లేపుతాడు Epic అది. మరి ఆయన డిజైన్స్ దే రియలీ డన్ గుడ్. అంటే సినిమా చూస్తున్నంతసేపు లైక్ ఐ వాస్ థింకింగ్ కి సినిమా ఎలా అంటే ఇంతకుముందు సినిమా ఎలా ఉండేది, హౌ ఫార్ సినిమా హ్యాస్ కమ్ అని చెప్పి. లైక్ ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ లో అంత గ్రాఫిక్స్ ఉండేవి కాదు, లైక్ ఎవ్రీథింగ్ యూస్ టు బి రియల్ సెట్. మోర్ లైక్ కానీ మోర్ లైక్ డ్రామా, ఒక థియేట్రికల్ ఆర్ట్ లాగా. బట్ దెన్ Now it's to become what extent more of, that we have come అన్నది. now it's become more of what can we do more, ఇంకా ఏం చేయగలం, more than this theatrics that we can do or the acting part, ఇంకా ఏం చేయగలం అనే పాయింట్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే 2024 లో ఈ లెవెల్లో చూసామంటే మేబీ 2040 టైంకి వాట్ లెవెల్ కుడ్ వి గో అన్నది ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ కమింగ్ నెక్స్ట్. బతుకుంటే చూద్దాం. ఇలా ఉంటే 800 ఇయర్స్ తర్వాత కల్కి రియలే ఏమో. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ గుడ్, వన్ సెట్ బ్యాక్ ఏంటంటే ద మ్యూజిక్.
లైక్ సంతోష్ నారాయణ్ ఐ థింక్ లైక్ హీ డిడ్ హిస్ పార్ట్, బట్ దెన్ నాకు సినిమా చూస్తున్నంతసేపు నాకు బ్రహ్మాస్త్ర గుర్తొచ్చింది. లైక్ వాట్ ఇఫ్ బ్రహ్మాస్త్రస్ మ్యూజిక్ దీనికి పెట్టుంటే ఎలా ఉందని చెప్పి. లైక్ ఇట్ కుడ్ హావ్ బీన్ మోర్ ఇంపాక్ట్. ఎక్స్ట్రీమ్, మోర్ ఇంపాక్ట్ఫుల్. ఎస్, అంటే ప్రతి సీన్స్ కి అట్లీస్ట్ ఒక అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేది. అవును, అంటే నాకు స్టార్టింగ్ ప్రభాస్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా లైక్ మ్యూజిక్ అంటే ఏదో ఇట్లా స్టాప్ అంటే పాజ్ చేసి ప్లే చేసినట్టు పాజ్ చేసి అంటే ఆ సీన్స్ అట్లా ఉన్నాయి. ఓకేలే అంటే ఒకసారి పడిపోతాడు, ఆగిపోతుంది, మళ్ళీ ఒకసారి సడన్ గా జూమ్ అని వస్తుంది మ్యూజిక్. సో ఇవన్నీ కొద్దిగా కొంచెం నాట్ నెసెసరీ, ఏమంటారు అన్నెసెసరీ అనిపించాడు కొంచెం ఆ స్టార్టింగ్ కొద్దిగా. అదొక్కటి కొంచెం అవసరం లేదనొచ్చు కదా. అవసరం లేదు, అది పదం గుర్తొస్తలేదు, అవసరం లేదు, అవసరం లేకుండా అయిపోయింది. ద సాంగ్స్ ఆర్ రియలీ గుడ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, బట్ BGM బీజిఎం డిడెంట్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ అని అయితే నేను చెప్తాను చిన్నగా. Yeah. ఈ మన కాంప్లెక్స్ కి వెళ్ళిన సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఒక మూడు సాంగులు లాగా ఉంటది. అంటే లైక్ స్టార్టింగ్ ఒకలాగా ఒకటి అలా వచ్చి, దాని తర్వాత ఫారియా అబ్దుల్లా వచ్చినప్పుడు ఒకలాగా వచ్చి, మళ్ళా తర్వాత ఇది టక్కర అదొకటి బాగుంది. అంటే నిజంగా సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ ఆర్ రియలీ అండ్ ఈ శంబాలా ఈ ప్లేస్ కూడా అసలు అబ్బా, వరల్డ్ బిల్డింగ్ ఇస్ అంటే వెరీ గుడ్. చూడండి, అది 800 years తర్వాత ఈ యస్కిన్ అనేట అతను మొత్తం అన్నిటి మీద ఏమంటాం ఒక ఏమంటాం అన్నిటి అది తెలుసుకున్నప్పుడు కూడా ఆ శాంబాలా ప్లేస్ ను వాళ్ళు కనుక్కోలేకపోతారు. వాళ్ళకి తెలుసు కానీ వెతకలేకపోతే. అది ఏడు ఉంది అనేది ఒకటి తెలియదు. అది అసలు బాగుంది. మళ్ళా ఆమె మలయాళం యాక్టర్, ఆమె పేరు అయ్యో శోభన అసలు అయితే నేను నిజంగా చెప్తున్నా, నిమ్మలంగా ఉండి లాస్ట్ లో బ్లూ కలర్ అవి వేసుకొని ఫైట్లు వేస్తుంది బ్రో, అసలు వస్తాయి నిజంగా. అంటే అప్పటి వరకు ఆమె కొంచెం ఏంటి ఏదో ఇప్పుడు మన రాజమాత Soft character like siren character like. లాగా అలా 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 పట్టుకొచ్చి లాస్ట్ ఒక్కసారే మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అన్నట్టు ఆల్మోస్ట్ చాలా గట్టిగా ఫైట్ చేస్తారు. అసలు అది సర్ప్రైజింగ్, యాక్చువల్గా అది సర్ప్రైజింగ్. నేనంటే అనుకోలేదు ఆమె ఫైట్ చేస్తారు అది, ఇది మస్తు ఉండే. ఐ విష్ దే కెప్టర్ అలైవ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, బట్ చంపేశారు ఆవిడ్ని. బట్ వి నెవర్ నో. మళ్ళీ ఏదో ఏసీ పట్టుకొస్తే ఆ క్లైమాక్స్ నైట్ లో ప్రభాస్ జస్ట్ టర్నింగ్ ఇంటూ కర్ణ, ఓ జస్ట్ ఓపీ ఓవర్ పవర్డ్ అయిపోయాడు అక్కడైతే. ఈ ఇప్పుడు ఆదిబాయ్ నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు కదా, అశ్వత్థామ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూసినావా ఆ కర్ర గురించి. అంటే దీనికి అంటే పట్టుకున్నప్పుడే దీని మీద వస్తుంది ఆ పవర్స్ అన్ని వస్తాయి అని చెప్పేసి అతను ఎవరు అప్పుడు రివీల్ చేయడు. అప్పుడు వేరే ఒకటి పాపకు చెప్తాడు, అప్పుడు రివీల్ చేయడు. బట్ వెన్ అప్పుడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లాస్ట్ క్లైమాక్స్ టైంలో అది పట్టుకున్నప్పుడు అది వచ్చి అది గుర్తొస్తుంది. లిటరల్లీ వీడు హిందీలో విషయం ఇంకా వీనికి ఏం గూస్ బాంబ్స్ వచ్చినా కానీ ఆలస్యమైంది ఆచార్యపుత్ర అని అంటే నేనైతే ఉరుతున్నారా దేవుడా. అసలు ప్రభాస్ రాగానే అయిపోయింది ఒక్కళ్ళు మామూలు ఉరుడు. బట్ ట్రైలర్ లో సీన్ చూపిస్తే ఆ సీన్ కనుక పెట్టుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ ఇంపాక్ట్ఫుల్ యాక్చువల్గా నాగి బ్రో మనకు ఫస్ట్ నే ఇచ్చిండే ఏది మనం ఇట్లా ఆ చక్రంది ఇట్లా ఒకటి ఉంటుంది చూసినాం వీళ్ళు చక్రం కాడ ప్రభాస్ భైరవలాగా ఉన్నప్పుడు దాని ఇట్లా పట్టుకుంటాడు సడన్ గా వెనకాల దాని వెనకాల విష్ణుది అది కనిపిస్తా ఉంటది మనకు అప్పుడు అది ఏదో ఏదో అనుకుంటాం. అంటే ఇప్పుడు నార్మల్ గా మహాభారతాలు చూస్తే కర్ణుడు చక్రాన్ని లేపుతాడు కదా, సో మనకు అక్కడనే హింట్ ఇచ్చిండు యాక్చువల్ గా అంటే ఇతనే కర్ణ అని చెప్పేసి. బట్ అది మనకు అంత ఎక్కదు, అది ఆ చూస్తున్నా అది ఆ ఫ్లోలో వెళ్తున్న దాంట్లో అది అంత ఎక్కదు అసలు. ఏదో హీరోకి కొంచెం ఫస్ట్ ప్లేస్ హి గేవ్ us hints. చాలా ప్లేసెస్ లో హి గేవ్ hints. అక్కడ హింట్ ఏంటి ఇచ్చారంటే దేవుడు వస్తున్నాడు అని, అలాగా ఆ హింట్ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇంకో ఇదేంటంటే హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ ఆర్మర్, ప్యాడెడ్ వెస్ట్ వేసుకుని ఉంటాడు ఎప్పుడు భైరవ. అండ్ ఇంకో రెఫరెన్స్ ఏంటంటే కర్ణాస్ పేరెంట్స్ లెఫ్ట్ హిమ్ ఇన్ ఎర్లీ ఏజ్ అండ్ సిమిలర్లీ భైరవాస్ పేరెంట్ లెఫ్ట్ హిమ్ ఇన్ ద ఎర్లీ ఏజ్. కర్ణ ఇస్ ట్రైన్డ్ బై పరశురామ అండ్ అగైన్ క్యాప్టెన్ లాగే. సో కెప్టెన్ పరశురామ అయితే తెలీదు బట్ స్టిల్ references. Those are the references which might be taken as he is the Karna.
I don't think Dilgal Salman will be Parshurama. ద్రోణాచార్య ఎందుకంటే అతను ఎప్పటి నుంచో వస్తున్నారు కాబట్టి కొంచెం అశ్వత్థామ లాగా ఓల్డ్ క్యారెక్టర్ ప్లస్ హైటెడ్ ఉంటారేమో. కాదు నేను విన్నది ఏంటంటే పరశురామకు ఏదో ఏజ్ అంటే ఇప్పుడు అశ్వత్థామ చనిపోకుండా ఉంటాడు కదా, Hmm. ఏజ్ అవుతాడు కానీ చనిపోకుండా ఉంటాడు. అవును. కాకపోతే పరశురామ కేసు వచ్చేసరికి ఏంటంటే అతనికి ఏజ్ అవ్వడు. ఏజ్ అవ్వడు. సో అందుకే నీకు ప్రభాస్ చిన్న ఉన్నప్పుడు ఏ లుక్ లో ఉండో Hmm. దుల్కర్ డీక్యూ, ప్రభాస్ పెద్దగా ఐ మీన్ కొంచెం అంటే కొంచెం కొంచెం పెరుగుతున్నా కూడా కొద్దిగా అట్లా ఉంటాడు. సో పరశురామ్ అని మేబీ అనుకుంటున్నాను నేను. థియరీస్ ఇవన్నీ, బట్ సో కొంచెం నాగివా మజరా పట్కరా ప్లీజ్. పట్టుకొచ్చేయండి, జస్ట్ పట్టుకొస్తే మంచి ఇంపాక్ట్లు వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి, యా అదైతే షూర్లీ. సో బట్ మోస్ట్లీ ఒకవేళ దిల్కర్ సల్మాన్ పరశురామ్ అంటే అతను ఆగుతారా, యాస్కిన్ దగ్గరికి ఎప్పటికీ యుద్ధంకి వెళ్ళిపోదునేమో. అంటే ఇప్పుడు ప్రభాస్ కి కర్ణ అని ప్రభాస్ కే తెలియదు, ఇప్పుడు పరశురామ్ కి పరశురామ్ అని ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే అతను చిరంజీవి కాబట్టి. ఏజ్ అవ్వడు కదా. Yes. లైక్ అశ్వత్థామ ఈజ్ ఆల్సో చిరంజీవి, బట్ Hmm. మేబీ అంటే ఇప్పుడు అశ్వత్థామకు కూడా అన్ని తెలుసు కానీ ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసిండు కదా, అప్పుడు ఆ వాటర్ అయిపోవాలి, దాని తర్వాత అది వచ్చి ఇక్కడ రావాలి. సో Okay. పరశురామ్ కి కూడా మేబీ అట్లా ఉండి ఉండొచ్చు కదా. అతను సొంత యుద్ధం కాదు కాబట్టి ఆగుండొచ్చు సమయం కోసం. మేబీ Maybe. అప్పుడు కూడా అంటాడు ఇక ఈయన ఆలస్యమైందారా అనుకుంటా, ఈయన శిష్య అనుకుంటా సార్ నెక్స్ట్ ఆలస్యమైందా శిష్య. కానీ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అంటే సారీ టు ఇంటరప్ట్, కానీ ఈ దీపిక పడుకునే సీన్ గుర్తు, లైక్ దాని గురించి మాట్లాడాలి. లైక్ ద పాయింట్ వేర్ షీ వాజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్ థింగ్ కాంప్లెక్స్ ఆఫ్ ఫైర్ ఛాంబర్ నుంచి షీల్ హ్యావ్ టు వాక్ త్రూ. అంటే ప్యారలల్లీ కృష్ణుడి సినారియో చూసుకుంటే కృష్ణాస్ మదర్ వాక్డ్ ఇన్ ఓషన్ అండ్ ఓషన్ సెపరేటెడ్. వాసుదేవ్. అదే ఫాదర్, సారీ మై బ్యాడ్. అండ్ సిమిలర్లీ కల్కి అవతారం కోసం ఫైర్ హ్యావ్ టు సెపరేట్ అన్నట్టు, దట్ వాస్ గ్రేట్ రిఫరెన్స్ అండి యాక్చువల్లీ. కమింగ్ టు 2988 పార్ట్, అది కొద్దిగా అది కాకుండా మహాభారత పార్ట్ ఇస్ ద ప్యూర్లీ హైలైట్ ఆఫ్ హోల్ ఫిల్మ్. చెప్పాలంటే ఆ మహాభారత పార్ట్ మీదే సినిమా మొత్తం నడిచింది. నేను జస్ట్ ఆ సీన్ల కోసమే నేను మళ్ళీ వెళ్ళినా నేను వెళ్ళిపోతాను. దాట్స్ హౌ ఇంపాక్ట్ఫుల్ ద మహాభారత సీన్స్ ఆర్. మేబీ వాట్ ఇఫ్ రాజమౌళి మేక్స్ మహాభారత అండ్ మనకు జస్ట్ చిన్న గ్లిమ్సే దొరికింది. ఇంత గ్లిమ్స్కే మనం ఇంత ఇంపాక్ట్ వచ్చిందంటే, వాట్ ఇఫ్ రాజమౌళి మేక్స్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత అండ్ ఇమాజిన్ ద కాస్ట్ విచ్ ఇస్ టూ బిగ్. ఎంతమంది అందులో వస్తారు? ఈసారి 10 ఏళ్ళు తొక్కుతానంటున్నాడు. అమ్మో, cameo ఆ, అది అసలు అది చాలా బాగుంటది. అది ప్రతి ఒక్కళ్ళు అది అవును. ఇప్పుడు మన అనుదీప్ ఉంటాడు, ఆర్జీవి చూసి RGB ఆర్జీవి అసలు రమణాల ఠాగూర్ ఎగ్ 500 5000 యూనిట్స్ 5,000 units. 5,000 యూనిట్ 5000 Complex నుంచి యూనిట్స్ కి వస్తుంది. ఎగ్ రా ఎగ్. ఓ ₹7 అమ్ముతారు ఇట్లా. మళ్ళా ఎన్ని క్యామియోస్ వచ్చాడని క్యామియోలు. DQ, అనుదీప్, ఆర్య RGB, అబ్దుల్లా. రాజమౌళి, ఆ. మృణాల్ ఠాకూర్. మృణాల్ యాక్చువల్ గా స్టార్టింగ్ సినిమా రిలీజ్ కి ముందు కొన్ని రూమర్స్ ఏముండే అంటే ప్రభాస్ ఐ మీన్ భైరవ యొక్క ఫాదర్ మదర్ వచ్చి మృణాల్ అండ్ డిక్యూ అన్నారు. అంటే నేను స్టార్టింగ్ లో మృణాల్ని పట్టుకొస్తారు, సో ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటే నేను ఓకే ప్రభాసే కావచ్చు అనుకున్నా. సడన్ గా వాడు వస్తాడు వేసేస్తాడు, ఇంద్ర ప్రభాస్ వేసేసి లారా అప్పుడే ఇంకా ఉండనే లేదండి అని అనుకుంటున్నాడు. తర్వాత లేటర్ మెల్లమెల్లగా వెళ్ళిన కొద్దీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సినిమా చూస్తున్నంత వరకు అశ్వత్థామ అంటే నేను ఏమనుకున్నా అంటే అభిమన్యుడు ఉంటాడు కదా అర్జునుడి కొడుకు, నాకు ఈ 2 పేర్లు కన్ఫ్యూజన్ ఉండే ప్రతిసారి. సో అశ్వత్థామ అంటే అరే అశ్వత్థామ అర్జునుడి కొడుకు కదా, ఇతను అర్జునుడికి అగేన్స్ట్ ఎందుకు ఫైట్ చేస్తుండు అని అనుకుంటున్నా. అంటే అభిమన్యుడు అనుకుంటున్నా నేను. అనుకొని నేను మొత్తం ఇంటర్వెల్ అప్పటి వరకు అంతా పోయిన తర్వాత నేను నా పక్కన ఉన్న మా కన్ను వచ్చాడు నాతో అడిగిన, అమ్మ ఏందన్నా అశ్వత్థామ అర్జునుడి కొడుకు, అర్జునుడికి అగేన్స్ట్ ఎట్లా ఫైట్ చేస్తాడు వీళ్ళతోటి అని నేను అంటే అరే ఇంద్రా నువ్వు అని చెప్పేసి అప్పుడు చెప్పాడు నాకు. దాని తర్వాత చెప్పాడు. సో అట్లా అంటే
I think Nagashan explained this part in some interview. Both Ashwatthama and Karna are actually very very good characters. They have lot of అవునవును. potential and lot of అవును. this, but they sided with అధర్మ. వాళ్ళ అధర్మ సైడ్ వైపు ఉండడం వల్ల దే దే హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫేట్ అని హీ ఎక్స్ప్లెయిన్. సో దట్స్ ద రీజన్ మెయిన్లీ అశ్వత్థామ గాట్ కర్స్ ఎందుకు వచ్చిందంటే పాండవుల పిల్లల్ని నిద్రలో చంపేశాడు. అండ్ ఇంకా నాట్ రిమెంబర్ ద నేమ్, లాస్ట్లో బ్రహ్మాస్త్ర వేసి కడుపులో ఉన్న పిల్లల్ని కూడా చంపేస్తాడు. కాబట్టి కృష్ణ కమ్స్ అండ్ అప్పటిదాకా కృష్ణుడు వోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫైట్, కానీ అప్పుడు కృష్ణుడు వచ్చి ఈ కర్సెస్ అశ్వత్థామ దట్ నువ్వు విల్ బీ వోంట్ బీ డయింగ్ ఇన్ దిస్ యుగ, నువ్వు కల్కి అనే అవతారం ఎత్తుతాను, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ మీ అన్న ఇదేస్తాడు. ఐ థింక్ సిమిలర్లీ బట్ కర్ణ రీఇన్కార్నేట్ అవుతాడు అనే ఇదైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ దాట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ లిబర్టీ హీ హాస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. బికాస్ కర్ణ ఈజ్ ప్రాబబ్లీ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. జస్ట్ వన్ థింగ్ ఇస్ హీ సైడెడ్ విత్ ద బ్యాడ్ సైడ్, అందుకే హీ గాట్ ద ఫేట్ దట్ హీ గాట్. ఇంకో లైన్ అంటే కూడా మాట ఇచ్చాడు, సో ఉండిపోయేలాగా. అదే కర్ణ ఎలా అంటే నువ్వు మొత్తం ఒక వేరే సినిమా తీయొచ్చు అతని మీద. సినిమాలు అది ఉన్నాయి, కూడా చాలా తక్కువే. సినిమాలు ఉన్నాయి. దానవీర సూరకర్ణ, దానవీర సూరకర్ణ. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. జస్ట్ చెప్తున్నా నేను, ఇది దీంట్లో మనం చూపించలేరు అంత ఎక్కువ డీటెయిల్ గా చూపించలేరు. అవును. ద ఫేత్ జస్ట్ సెపరేటెడ్ అని అయితే చెప్పాలి. అంటే ఇప్పుడు కల్కి మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న, అంటే కర్ణుడు ప్రభాసం ఉంది కదా, సో మన టిఎఫ్ఎల్ ఎవరైతే కల్కి బాగా సెట్ అవుతారని అనుకుంటున్నాను. దట్స్ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నిజంగా కల్కి అంటే అదెవరో క్వశ్చన్ అడిగినారు కూడా నాగేశ్వరి, ఇంకా డిసైడ్ కాలేదను మరి ఏదో అన్నాడు. ప్లస్ ఇంకొకటి కృష్ణుంది ఒక షార్ట్ ఉంటుంది చూడు, బ్యాక్ నుంచి అసలు అదే ఆ షార్ట్ అసలు ఐ థింక్ ఏంట్రా బాబు. నాకు తెలిసి దే టుక్ ఎ రియలీ గుడ్ డిసిషన్ ఆఫ్ Sorry. నాట్ షోయింగ్. ఒక్కటి ఇక్కడ మధ్యలో యాక్చువల్లీ అంటే నవ్వొద్దు ఎవరు, కృష్ణుడు కృష్ణుని క్యారెక్టర్ కిరణ్ భవరం అన్నారా. ఓడి అమ్మాయి. సారీ అంటే నిజంగా అట్లా వచ్చిండే అన్నారు. రోలేమో. బట్ చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ రియలీ గుడ్ డిసిజన్ టు నాట్ షో హూ ప్లేడ్ కృష్ణ. అంటే ఇఫ్ దే ఒక యాక్టర్ని హైదరాబాద్ అయితే చూపిస్తే కాదురా. ఓకే రా, మైసూర్ కాదు నేను చెప్తున్నా. ఏంటంటే ఈదర్ వన్ సైడ్ ఏంటంటే దిల్ స్టార్ట్ ట్రోలింగ్ ఇతను కృష్ణుడా అని. అవును. Yeah. సో ఈవెన్ దో దే డిడెంట్ షో హూ ద యాక్టర్ ఇస్, ఇంపాక్ట్ చాలా గట్టిగా పడింది. బట్ దాని తర్వాత రివీల్ అయినట్టుంది కదా, లైక్ హూ ప్లేడ్ కృష్ణ అని. హీస్ సమ్ యాక్టర్, హీస్ ఆల్సో అన్ యాక్టర్. అది అతను చెప్పారు నేనే కృష్ణ అని. అవును. కృష్ణ వాయిసెస్ అర్జున్ దాస్. అర్జున్ దాస్, ఎస్. బట్ దట్ వాస్ ఎ గ్రేట్ డిసిషన్ యాక్చువల్లీ. అంటే ఒక టాప్ టైర్ యాక్టర్ ని కృష్ణుడి కింద ప్లేస్ చేయకపోవడం, దట్ వాస్ ఎ బోల్డ్ స్టెప్ ఆల్సో. ఐ థింక్ ఒకవైపు వాళ్ళు కల్కికి కూడా అలాగే చేస్తారేమో అని అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో, చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సూట్ వెల్. కల్కిని చూపించాలి. చూపించాల్సిందే. నువ్వెవరు అనుకుంటున్నారా? నేనా? అజయ్ 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 చెప్ అడిగిన ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు ప్రభాస్ ని కరుణ చూపించిండు కదా, అంటే ప్రభాసే భైరవ, ప్రభాసే కర్ణుడు, ప్రభాసే కల్కియా? ఇంకెందుకు అన్ని చేయించేద్దాం. అక్కడ క్యామోఫ్లేజ్ చూపించారు కదా. నాని అని ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు కూడా వచ్చాయి. నాని ఇస్ దేర్ ఇన్ నాని అని కల్కి అన్నారు. అని, బట్ ఐ డోంట్ నో ఏమైందో. ఇంకో రూమర్ ఏంటంటే స్టార్టింగ్ లా ఎన్టీఆర్ పరశురామ్ అని చెప్పేసి వచ్చిండే. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సినిమా మొత్తం చూసుకుంటా ఎన్టీఆర్ వస్తాడు కావచ్చు. ఒక్క నిమిషం మీరు ప్లీజ్ రా నాయన, ఒక్క నిమిషం అట్లా ఇట్లా ఇచ్చిపో చూస్తున్నాను. లేదే. ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా ఎక్స్పెక్టేషన్లు చాలా పెంచేస్తుంటుంది. దట్ ఈస్ రిలీ బ్యాడ్ పార్ట్. దట్ ఈస్
వాట్ ఐ థింక్ షుడ్ బి అవాయిడెడ్. కానీ అది ఇన్నోవేటబుల్ చెప్పాలంటే. ఏం చేయలేము మనం. ఇన్నోవేటబుల్ అదే. కొంతమంది డిలీట్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్, మళ్ళీ క్రోమ్ లో లిటరలీ లాగిన్ చేసి చూస్తారు. సినిమా కోసమే నేనైతే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఫస్ట్ మార్నింగ్ షో అనగా ముందు రాత్రి ఓపెన్ కూడా చేయలేదు నేను ఇన్స్టాగ్రామ్ని. ఎక్కడ స్పాయిలర్లు వస్తాయా అని. వారం రోజులు నాకు సినిమా మొత్తం తెలిసిన కాదు తెలియదు నేనైతే. అప్పుడు అది కూడా హిందీలో. ఆ, అంటే మా సైడ్ లో తెలుగులో వేయలేదు బ్రో. అంటే మా బంగాళీ సైడ్లో చూస్తుంటే కాదు, కొంచెం ముంబైలో కనెక్ట్ చూస్తే అయ్యింది. ముంబైలో తెలుగులో వేసాడు. బాబు ముంబైలో చూసింది ముంబైలో. నేను ముంబైలో చూసా. అన్న ఇంకోటి 3D ఎందుకు అనిపించింది అన్న యాక్చువల్లీ 2D మంచిగా ఉంటుంది అనిపించింది. అవునా? 3D యాక్చువల్లీ కొంచెం డార్క్ కంపేర్ అనిపించింది. చేస్తే 2D మేలు అనిపించింది అన్న. 3D నాది హిందీ 3D బ్రో. అనిపించింది. దాన్ని తర్వాత 3D మన ఇండియన్ స్క్రీన్స్ 3D పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను ఏంటంటే దే ఆర్ డార్క్. ఆ ప్రొజెక్టర్స్ ఆర్ నాట్ బ్రైట్ ఇనఫ్. అందుకే 3D వల్ల అంత ఎఫెక్ట్ కొట్టదు. సో మోస్ట్ ప్రాబ్లీ నువ్వు ఐమాక్స్ 3Dలో చూస్తుంటే నీకు డెఫినెట్లీ మంచి ఇంపాక్ట్ అనిపించేది. ఐమాక్స్ ప్రొజెక్టర్స్ ఆర్ కళ్ళద్దాలు వేసుకుంటే నాలుగు అయిపోతుంది. బ్రైటర్. 3D కళ్ళద్దాలు. ఇనిషియల్లీ అది ద ప్రొజెక్షన్ మావాడు కైండ్ ఆఫ్ 3D అద్దాలు పెట్టుకొని టీవీలో వస్తుంది, 3Dలో వస్తుందని చెప్పండి అయ్యాకుంది. ఇంకొకటి వన్ మోర్, నేను ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్ పెట్టిందే ఇది స్పెషల్ మెన్షన్ యాక్చువల్లీ. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, సీరియస్ గా చాలా అంటే చాలా బాగా చేసిండు. అన్ఎక్స్పెక్టెడ్ అర్జున అనేది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అర్జునను విజయ్ దేవరకొండ అని చెప్పేసి. బట్ అంటే ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అర్జున లాగా చెప్పు అంటే అర్జున్ రెడ్డి లాగా చెప్పిండు డైలాగులు. అంటే ఈ స్లాంగ్ ఆ స్లాంగ్ అంటే ఆ టైంలో అప్పుడు సాంస్క్రిట్ లో మాట్లాడిర్రు. తెలంగాణ స్లాంగ్ లేకపోతే ఆంధ్ర స్లాంగ్ లేకపోతే అదేంటి అసలు నాకు అర్థం కాదు. అంటే అది వేరే అసలు సినిమాలు నాకు చూసి నిజంగా- తనకు ఆ స్లాంగ్ అలవాటు అయిపోయిందని చెప్పి ఒక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు. ఆయన చాలా బాగా చేసినాడు. ఇప్పుడు ఎంత నాగశ్విన్ ఫ్రెండ్ అయినా కూడా ఆ క్యారెక్టర్ అసలు ఎంత అంటే చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అది. అది చాలా బాగా చేసిండు నిజంగా. బట్ స్టిల్ ఇంకేం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఆయన కల్కి టైంకి నువ్వు ఏం మాట్లాడితే ఎలా అన్నప్పుడు తెలుగు అయినప్పుడు మ్మ్. అర్జున్ టైం తెలుగు అలా ఉండొచ్చు కదా. ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. తెలియదు మనం జస్ట్ విన్నవే ఇవన్నీ కథలు, ఇవన్నీ విన్నవే. సో అంటే ఇన్ని రోజులు ఒక టెంప్లెట్ లాగా తీసుకొచ్చినారు కదా. అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళైనా లేకపోతే ఇంకా ఎస్వి రంగారావు వాళ్ళు అందరు అప్పుడు ఆ టైంలో యాక్టింగ్ చేసినప్పుడు ఒక స్లాంగ్ అంటే ఒక రకమైన ఒక భాషలో మాట్లాడింది. సో ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి అట్లా లేకపోయేసరికి దెన్ పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ అన్నట్టు. బట్ కరెక్ట్ గా ట్రోలింగ్ కొద్దిగా అన్నెసెసరీ అయింది, రేంజ్ వరకు వెళ్ళింది. బట్ ట్రోలింగ్ అంటే విజయ్ దేవరకొండ నుంచి నేర్చుకోవాలి పోయి. ఈ ట్యాకిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బయటికి రావడం ఎలా నేర్చుకోవడం హౌ టు ట్యాకిల్ దీస్ ఓవర్కమ్. ప్రతి సినిమాకి పాపం చాలా ట్రోల్స్ వస్తున్నాయి. బట్ ఈస్ టేకింగ్ దట్ స్పోర్టివ్లీ అండ్ మేకింగ్ ఇట్ వర్క్ వెరీ ఇప్పుడు అలాగే చేస్తావు కదా బ్రో. లిటరలీ చాలా మంది ట్రోల్ చేస్తున్నప్పుడు సేమ్ మీరు పెట్టుకున్న ఫోటోనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిటికీ డీపీ పెట్టుకున్నాడు విజయ్. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ యువర్ ట్రోల్స్ అని అయితే నేను చెప్తాను. యా, ఓవరాల్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. దట్ ఈస్ అవర్ థియరీస్ అండ్ ఒపీనియన్స్. ఎనీ కంక్లూజన్ ఫ్రమ్ యువర్ సైడ్, ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ మావాడు మాట్లాడినవ్వలేము మేము. మాది పోయి కొంచెం ఎక్కువ కవర్ చేసి కానీ నీ ఏమైనా డౌట్లు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడిగేస్తే డిస్కస్ థియరీస్, నీ ఒపీనియన్స్, లేకపోతే కామెంట్లో పెట్టుకుందాం. వాళ్ళకన్నా తెలిస్తే కామెంట్లు కథ రాద్దాం. మన స్క్రిప్ట్ మిగిలిపోయింది ఇప్పుడు. ఇంకా మనమే కామెంట్లు పెట్టుకొని మాట్లాడుకుందాం, రీచ్ పెరుగుతుంది. మిగతా డిస్కషన్ అక్కడ చూసుకుందాం కామెంట్లో. అదే బాయ్ కమాన్. ఏం
పాయింట్స్ ఉన్నాయి మంచి డిస్కస్ చేసానికి. ద బెస్ట్ పాయింట్ ఈస్ లైక్ మేకింగ్ సుప్రీం యాస్కింగ్ ద సూపర్ విలన్. అతనిలో పవర్, ఆ దేవుడు అంశం వేసి అంటే ఆ పవర్ ఇచ్చి ఇప్పుడు ఇంకా అవబోయే యుద్ధం మరింత దారుణంగా మరింత పవర్ కావాలి అనేలాగా చేసి ఓడి కాబట్టి ద నెక్స్ట్ పార్ట్ విల్ బి లైక్ ఎపిక్. నెక్స్ట్ పార్ట్ ఇస్ Yes. మోస్ట్లీ అబౌట్ హోప్ఫుల్లీ వీ గెట్ టు సీ మోర్ ఆఫ్ యాస్కిన్. అసలు And ఇప్పుడు his ఇప్పుడు దాకా powers. మాట్లాడనే లేదు యాస్కిన్ గురించి. అండ్ The యాక్చువల్లీ fight is- టాకింగ్ మాట్లాడొద్దు కూడా. యాస్కిన్ Part సినిమాలో two లో కొంచెం మాట్లాడదాం. జంప్ స్కేర్స్ ఉన్నాయి. అశ్వత్థామ దగ్గర జంప్ స్కేర్స్ ఉన్నాయి 2-3. అశ్వత్థామ దగ్గర, యాస్కిన్ దగ్గర స్టార్టింగ్ లో ఆ పులి జంప్ చేస్తుంది, గేట్స్ ఓపెన్ అయిన వెంటనే. అవును. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ కమల్ హాసన్ టు బి మోర్ జస్ట్ 2 సీన్స్ కోసం ఉంటాడు కమల్ హాసన్. బట్ టూ సీన్స్ కున్నా లిటరలీ చింపేశారు. అక్కడ ఒక సైంటిస్ట్ వస్తాడు చూసిన, ఏడు కొట్టు చంపేద్దామని వచ్చి అది ఒకటి వేరే పెడతాడు. అప్పుడు ఇట్లా పడిపోతాడు, ఏదో ఇక ప్రాణం పోయింది అన్నట్టు అనిపిస్తుంది. రా ఇట్లా వేస్తే నీళ్ళకి అమ్మ దేవుడు, దయం లెక్కనే పోయి ఆయన అసలు అంటే దాన్ని ఏమంటారా, చావు లేనిది అని, ఇమ్మోటల్ ఏదో అంటారు. Mortal. అలా అయిపోతాడు ఒకసారి. అప్పుడు డైలాగ్ ఎప్పుడన్నా ఎన్ని యుగాలు మారినా మనిషి మారడు అని మనిషి మాట వాయిస్ చాలా బాగుంటుంది. కమల్ హాసన్. అది యాక్చువల్లీ రియల్ గుడ్ డైలాగ్. అంటే ఈజ్ క్వశ్చనింగ్ ద కరెంట్ పీపుల్ అండ్ అంటే కరప్ట్ సొసైటీని ఈజ్ క్వశ్చనింగ్ అండ్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్. అంటే హీ జస్ట్ వాంట్ టు annihilate everything. He just want to take that serum and get more powerful and just be ruthless అని నా ఒపీనియన్ అయితే. సో ఐ డోంట్ నో బట్ కానీ ఒక థియరీ వాట్ ఇట్ సేస్ ఇస్ సుప్రీం యాస్కిన్ నే కల్కిలా ఫీల్ అయిపోతున్నాడు, అంటే తనే ఇంకా గాడ్ లా ఫీల్ అవుతున్నాడు. దట్స్ వై హీస్ అదే హీ టుక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పీపుల్, అదే హీ టుక్ ఆల్ ద నేచర్ అండ్ స్టఫ్ ఫ్రమ్ పీపుల్ అన్నట్టు. అంటే వీళ్ళ దగ్గర ఉంటే ఇంకా నాశనం చేస్తారు అని సెపరేట్ చేస్తాడు అని చెప్పి ఒక థియరీ వస్తుంది. అంటే తనే ఇంకా అల్టిమేట్ గాడ్ అనుకుంటున్నాడు అన్నట్టు. అసలు సుప్రీం యాస్కినే కలియా లేకపోతే కలి ఇంకెవలేనా? అది doubt. కలి 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 ఒక ఒక మనుషులలో ఉందా? సుప్రీం యాస్కిన్ కలి పురుషుడు. హోప్ఫుల్లీ కలి సుప్రీం యాస్కిన్ అందరినీ సుప్రీం అందరూ కలి అంటున్నారు, but బికాస్ కలి దగ్గర కొన్ని రాక్షసులు ఉంటారు. వాళ్ళ అంటే ఇప్పుడు కలి సైన్యం కూడా కొంచెం డేంజరస్ గానే ఉంటుంది. వాళ్ళు మనమే అంత మనుషులు. దట్స్ వై అంటే లిటరల్లీ దట్స్ వై 7 చిరంజీవులు కావాలంటారు కల్కితో పాటు కలియుగాన్ని అంతం చేయడానికి. సో లెట్స్ సీ హౌ ద వార్ గోస్ ఆన్. ఓకే, 7 చిరంజీవులు అంటే ఇప్పుడు అశ్వత్థామ, పరశురామ ఇట్లా వాళ్ళు కూడా హర్షధామ, పరశురామ, ఆంజనేయ, హనుమంతుడు చాలా మంది దే నీడ్ టు కమ్ అండ్ హెల్ప్ Because, కలి ఇన్ yeah. ఫైటింగ్ ఆల్ దీస్ ఆల్ So, ఆర్మీ ఆఫ్ కలి. the మేబీ war ఈ is సిరీస్ ఆఫ్ according to సినిమాటిక్ Mahabharata. యూనివర్స్ లో వస్తుంది. ఒరిజినల్లీ ఒకటి. అకార్డింగ్ టు చెప్పు. ఇది దీపికా పడుకుని సిరం తీస్తారు కదా, సో తీస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయి అంటే తనకి హెల్ప్ చేస్తుంది కదా, తను కదా కరెంట్ అది ఆఫ్ చేస్తుంది. లైక్ తను హెల్ప్ చేయడం వల్ల కదా అదంతా కరెంట్ వెళ్ళిపోయింది. అవును అవును అవును. సో దాంట్లో ఎలా చూపిస్తారంటే ఏదో శక్తి ఉంది, బికాజ్ ఆ శక్తి వల్లనే ఇలా అయింది, మొత్తం ఇలా అయింది అన్నట్టు చూపిస్తారన్న. ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు నీకు అర్థం కానికి ఇప్పుడు ఒక శక్తి అనేది కూడా ఇప్పుడు మన ఏంది త్రివిక్రమ్ చెప్పాడు నీకు దేవుడు అంటే ఏందని. ఇప్పుడు ఆ రాళ్ళు పడాలంటే గాలికి రాళ్ళు పడాయి, ఒక మనిషి పోయి తనతోనే పడుతుంది. సో మనిషి రూపంలో, గాలి రూపంలో ఆకులు పడడం అట్లా. సో ఆ మనిషి ద్వారా దేవుడు అట్లా ఏపిస్తుండు, ఒక శక్తి ఏపిస్తుండు అన్నట్టు అట్లా అర్థం చేసుకోవాలి. అర్థం ఇప్పుడు ఆ మంటల దగ్గరేను ఎవరు లేనప్పుడు ఆ మంట తగలకుండా చూసుకుని దేవుడే కదా. అవును. అలా అండ్ ప్యారలీ గాంధీవం కూడా అదే టైం యాక్టివేట్ అవుతుంది. Yes. అవునవును. అంటే చెప్పాలంటే ఈ అన్ని థియరీస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దట్ సుప్రీం యాస్కిన్ ఈజ్ అది సుప్రీం యాస్కిన్ కలియా అండ్ మనోడు అడిగినట్టు అదేదో శక్తి వచ్చింది అంటే హీ జస్ట్ టుక్ సమ్ సినిమాటిక్ లిబర్టీస్ అనేది చెప్పాలి. సినిమా కోసం దే మైట్ హావ్ చేంజ్డ్ ఎ లిటిల్ బిట్. అంటే ఇప్పుడు శక్తి చూపించాలంటే ఎలా చూపిస్తాడో నాకైతే ఐడియా లేదు. బట్ అండ్ అలాగే కమల్ హాసన్ని కూడా కలి అని నేమ్ చేయకుండా
కొద్దిగా డిఫరెంట్గా నేమ్ చేద్దామని సుప్రీం యాస్కిన్ అని పేరు ఇచ్చినట్టున్నారు. సో దోస్ ఆర్ జస్ట్ సినిమాటిక్ లిబర్టీస్ అని అయితే చెప్పాలి నేనైతే. అంటే కర్ణ హోల్ కర్ణ అండ్ భైరవ ఆర్క్ ఇస్ ఆల్సో సినిమాటిక్ లిబర్టీ టోటలీ. ఎందుకంటే యాక్చువల్గా కర్ణ రియల్ లైఫ్ అంటే సారీ మళ్ళీ రీఇన్కార్నేట్ రీఇన్కార్నేట్ అలాగా వి డోంట్ నో, మేబీ సమ్ వర్షన్స్ ఆఫ్ మహాభారతంలో ఉంటుందేమో, బట్ అది సినిమాటిక్ లిబర్టీ. అదైతే చెప్తుంది సినిమాటిక్ లిబర్టీ అని. ఫర్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు అలాగా, కొంచెం ఎంజాయ్ చేయడానికి. సినిమాటిక్ లిబర్టీ ఒక లెవెల్ దాకా తీసుకోవచ్చు. హీ హ్యాడ్ హిస్ బౌండరీస్, సెట్ హిస్ బౌండరీస్ అండ్ డిడ్ వెల్ అని అయితే. బట్ మణిరత్నం టుక్ ఇట్ టు అనదర్ లెవెల్ విచ్ ట్రిగర్డ్ తమిళ్ పీపుల్. పిఎస్ ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఫ్యూచర్ తెలియదు కాబట్టి మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు హిస్టరీ అయిపోయింది అంటారు కాబట్టి అలాగే కావాలంటారు జనాలు. సో Yeah. ఇట్ డిపెండ్స్. అది అంటే దే ఆర్ మోర్ మహాభారతంలో తమిళన్స్ ఆర్ కౌరవాలను గెలిపిస్తే కష్టం కదా బ్రో. లే అలాగే వద్దు, ఏం చెప్పదు, దండం పెడతా ప్లీజ్. ఈ సినిమా వల్ల చాలా పాజిటివ్స్. అంటే ఇప్పుడు నార్మల్ గా చూస్తే బయట నార్మల్ గా గొడవలు పెట్టుకుంటారు కదా ఎవడైతే ఇప్పుడు సినిమా గురించి ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడాలనుకున్నా. సో అలాంటి ప్రతి ఒక్కడు వానికి ఏదో ఒక కంటెంట్ దొరకాలి కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మహాభారత గురించి తెలుసుకుంటాడు. సో పీపుల్ యాక్చువల్గా ఏంటంటే స్టార్ట్ చేసిళ్ళు చదవడం. వాళ్ళు మెట్రోలలో అక్కడ ఇక్కడ కూడా చూస్తే మహాభారత అవుతారు. సో నాగార్జున చిన్నగా అట్లా ఒక్క సినిమాతోటి సో అందరికీ దాన్ని తెలియపరుస్తుంది అన్నట్టు. yes definitely is empowering Mahabharata even more in these days, which is very good actually. అదే కదా, ఇన్స్టాగ్రామ్ లలో ఆడే డిబేట్లు పెట్టుకుంటూ కామెంట్స్ వల్ల సో ప్రతి ఒక్కడు ఆ పాయింట్లు మెన్షన్ చేస్తారు. సో దట్ Fan words ఆపేసి yes. మహాభారతం చదువుతున్నారు. దట్స్ రియలీ గుడ్ థింగ్. సో అండ్ అనదర్ బ్యాడ్ సైడ్ ఏంటంటే చాలా మంది డ్యూన్ కాపీ, అదే డ్యూన్ కలర్ గ్రేడింగ్ కాపీ కొట్టారు, స్టార్ వార్స్, వకాండా ఫర్ ఎవర్ ఇవన్నీ అంటున్నారు. కానీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కాపీ. అంటే నేను కొన్ని పోస్టులు చూసాను, అందులో ఏంటంటే సేమ్ కలర్ అదే డ్యూన్ మ్యాడ్ మ్యాక్స్ లా కనిపిస్తుంది. దాని తర్వాత అదే శంబాల మొత్తం వకండాలా ఉంది అండ్ లేజర్స్ అవన్నీ స్టార్ వార్స్ వీటిలో ఉన్నాయని చెప్పి అందరూ కమెంట్లు చేయడం. బట్ నాకైతే డెఫినెట్లీ అంత యూనిక్ గానే అనిపించింది. దే ఆర్ న్యూ టు దిస్ వరల్డ్ అనిపించింది. ఆ టైంలో ఇంకా ఊహించుకోవడానికి వి కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ మచ్. యూనిక్నెస్ అయితే అనిపించింది. ఐ డెంట్ అది ఫీల్ కూడా లైక్ ఇట్ వాస్ రాసిన బట్టి అలాగే ఉంటుంది అంటారు. వెజిటేషన్ అంతా ఎండ్ అయిపోతుంది, వెజిటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, వేసుకో తప్ప. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. అంతే. అందుకే ఇలా అంటారు. నార్మల్ గా చేస్తేనేమో మనకి ఫస్ట్ ఏమో అలా తీయలేదంటే గ్రాఫిక్స్ ఇలా లేవు, Marvel ఇలా తీస్తే మార్వెల్ తో కంపేర్ చేస్తారు, ఇలా చేస్తే ఓడిమ్మ కాపీ కొట్టాడు అని అంటారు. మనిషి మారడు. అలాగే చేయొచ్చు. అదే ఇక్కడ డిఫరెంట్ మనిషి మారడు. ఎన్ని యుగాలు మారినా మనిషి మారడు. ఎన్ని సినిమాలు చూసినా, ఎంత మంచి సినిమాలు చూసినా అందులో నచ్చని ఏదో ఒకటి ఉంటుంది అనుకోకుండా. అంతే. సో అంతే, ఇంకా ఏం చేంజ్ చేయలేము అది. సో ఎస్, సో దట్స్ ఇది- ద ఎండ్ ఐ థింక్. చాలా పెద్ద వీడియో వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. వీడియో పెద్దది. నిజానికి నేను ఎక్స్పెక్ట్ చేయలే. మా డెబ్యూటెంట్స్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేసిళ్ళు, లిటరలీ. కొంచెం మావాడు జర భయపడ్డాడు అజయ్, కానీ బాబా అయితే మొత్తం పురాణాలు చదివేసి వచ్చిండంట, ఇలా అన్ని నింపేసి పురాణాలే. ఓకే, సో బాగుంది, నైస్. సో ఇది కల్కి గురించి. సో పార్ట్ 2 గురించి, పార్ట్ 2లో ఇంకేమేమి అవ్వచ్చు, ఇంకోలే మీకేమైనా ఇంట్రెస్టింగ్ థియరీస్ లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉండుంటే సో కామెంట్స్ లో పెట్టండి, విల్ డిస్కస్ దర్. సో మనం కూడా అంటే నాగార్జున్కి కొన్ని ఇన్పుట్స్ ఇద్దాం, ఇంకా ఇలా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది, కొన్ని చూడొచ్చు. ఫ్యాన్ అయిపోదాం, అసిస్టెంట్ డైరెక్టర్ మనమే. మరి అనుకుంటూ. ఎస్, థ్యాంక్ యూ గైస్. ఆడియన్స్, పార్ట్ 1 గురించి మీకు తెలిసిన థియరీస్, మీరు అనుకుంటున్న థియరీస్, పార్ట్ 2 గురించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న థియరీస్, ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎవ్రీథింగ్ అన్నీ చేసేయండి. పక్కన ఉంటాయి రెండును. ఎక్కడ సో థ్యాంక్ యూ.
అందరూ ఒకటి లాస్ట్ 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 రేపటి కోసమా? రేపటి కోసం రేపటి కోసం రేపటి రేపటి కోసం చలో. రేపటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టార్టింగ్ లో యాడ్ చేయండి, బాగుంటది. రేపటి కోసం అందరూ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి కోసం రేపటి మా ఛానల్ రేపటి కోసం. ఎల్లుండి కోసం లైక్ షేర్ అంటాడు మావాడు. రేపటి కోసం వదిలే, అన్ని రేపటి కోసం. అన్ని రేపటి రేపటి కోసం. రేపటి కోసం ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ. టాటా, బై బై. గుడ్ నైట్.